అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరళాస్ నాతో నేను. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 6వ అధ్యాయము విందాము. దీపదాన విధి మహత్యం గురించి తెలుసుకుందాము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులైనా పైడి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవుని నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే, ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునికే, ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపుచ్చకవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగ చేయనదియు సకల సంపదలను ఇచ్చినది యగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగు కాక అని అర్థం. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు కాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు, దానిని వివరించదము, ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లేను కొలది కాలమునకే భర్త చనిపోయిను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు, ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తను మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికిడి బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటులా కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి
అంధకారంలో పడి నశించుచున్నాడు. కానా నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటిచే జన్మరాహిత్యమై మోక్షమునొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహిత్యమున్నది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.